రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం. పదిహేనవ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి మీరు ఆలకించండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనంలో నేను చదివిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లు బోధించి, వాక్య సంబంధమైన లోతులలో మనల్ని ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచును గాక. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ జీసస్, హల్లెలూయా. అయిపోయింది, ఛార్జింగ్ కూడా అయిపోయింది, లాస్ట్ 2 మినిట్ కొట్టుకుంటుంది. అమ్మ మీకే అట్టుంటే 4 దగ్గరని చెప్పి నాకు ఎట్టుండాలమ్మా, మీరు కానీ వదిలేరంటే ఇంకా బుల్లెట్ కూడా దొరకకుండా బాగనిపిస్తుంది నాకైతే. అట్ అయిపోయింది పరిస్థితి. తిరిగి మీరేమో నాకంటే ఘోరంగా లాస్ట్ బ్యాటరీ మన సెల్ ఫోన్ లాస్ట్లో కొట్టుకుని ఉంటుంది. 5% అయిపోతే ఇంకే ఎక్కువ కూడా ఎలగదు, లోపల డల్ అయిపోయి ఉంటుంది. ఆ విధంగా అయిపోయి ఉన్నారు. అయినా పర్వాలేదు బిడ్డ, సంతోషం. మిమ్మల్ని చూడడం, మీలాంటి బిడ్డల దేవుడు నాకు ఇవ్వడం, నిజానికి చెప్పాలంటే ఒక ఆరాధన చూసుకొని వెళ్ళిపోతే చాలు కదా అనుకుంటారు చాలామంది. కొద్దిమంది అయినా ప్రయాసపడి ఇక్కడ దాకా వచ్చారు మీరు. అది ప్రభు చూస్తున్నట్టు బిడ్డలారా. చిన్నప్పుడు డాడీ సేవలో ఉండేవాళ్ళం కదా, అప్పుడు నేను డ్రమ్ కొట్టేవాడిని. జానపదంలాగే నడిపిస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో చాలామంది సంఘంలో. అప్పుడు ఆ నడిపించే వాళ్ళు ఏమేమి వేషాలు వేస్తారో దగ్గర నుంచి నేను అన్నీ చూసేవాడిని. ఎట్లా ఉంటారో, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో దగ్గరే ఉంటాను కదా. నడిపించేవాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఏమని ఇచ్చేవాళ్ళు అంటే, ఏ రమేష్, అంకుల్ అన్న నేను పాట పాడతాను, నువ్వు ఆపకుండా ఇటు డాడీ పాడితే కొట్టాలా, అంకుల్ పడితే కొట్టాలా, అన్న పాడితే కొట్టాలా. ఒక్కొక్కసారి దిమ్మిక్కిపోయే చేతులు అనమాట కొడతా ఉంటే. ఇంక కొట్టలేక ఏడుపు, బాధ మొత్తం నా మొక్కలు కనపడుతుండే. నస చూడండి, ఒకసారి చూడండి, ఈ పాట పాడేవాళ్ళు అనేవాళ్ళు నస చూసి ఇంకేడా కొట్టి మొత్తం కర్రలు అయిపోయి ఉంటే ఇంకే మళ్ళీ అనేవాళ్ళు. ఒక్కొక్కరు ఒక ఇష్టం వచ్చి నువ్వు వాడుకునేవాళ్ళు నన్ను. అప్పుడు అనుకునేవాడిని, డాడీకి అయినా తెలిసేది కాదు. డాడీ ముందు ఒక రకంగా ఉండేవాళ్ళు, నా ముందు ఒక రకంగా ఉండేవాళ్ళు. అప్పుడు ఏమనుకునేవాడిని అంటే, ప్రభువా నాకు వద్దులే, మామూలుగా ఒకవేళ నన్ను కానీ నువ్వు కానీ సేవకు పిలిస్తే ఈ నడిపించే వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచాలా, నడిపించే వాళ్ళని దైవికంగా పెంచాలి, ఇలా ఉండకూడదు నాయన అని అనుకునేవాడిని. కానీ ఆశ్చర్యకరంగా నేనేం చేయకుండానే, నేనేం చెప్పకుండానే మన దగ్గర ఇప్పుడు నడిపించే బిడ్డలందరూ కూడా దైవ జ్ఞానంతోనే నడుచుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నేను చూసిన వాళ్ళకంటే ఈరోజు మన బిడ్డలు 100కు 100 రెట్లు మేలు. అంతే కదా. మనం మాట్లాడడం, మనం గందరగోళాలు చేయం వాళ్ళని. అందరితో వాళ్ళు మన బిడ్డలుగా స్వీకరించి మనం అవసరం మనం తగ్గిపోయి విశ్వాసం చూసుకుంటున్నాం కదా. అప్పట్లో అట్లా ఉండేవాళ్ళు కాదనమాట. అంటే జానపాలను చూసినా లేకపోతే కొంతమంది చూసినా కూడా సంతోషం అనమాట. బిడ్డలు కష్టపడుతున్నారే, మనం వెళ్ళి చేయకుండా మనం వెళ్ళి స్టార్ట్ చేయాలంటే కష్టం. ప్రభా ఇంత మంచి బిడ్డలు ఇచ్చావు, గంటలు ముందుగా వెళ్ళిపోయి అన్నీ చూసుకొని లాక్కొని, చాలు తండ్రి జీవితానికి ఇంకా అనేక మంది బిడ్డలు పుట్టాలి, తయారవ్వాలి, ఇటువంటి నమ్మకస్తులుగా ఉండాలని ఆశ, సంతోషం. బిడ్డలరా, ఏదేమైనా కృపను బట్టి మనం మంచి పరిచర్య కలిగి ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మన సంఘంలో మనం చూస్తాం. యేసు నామములో గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీరు కూడా ధన్యులే కాదా? ధన్యులే. అటు అనుభవకండమ్మా, ధన్యులే మీరు. సరే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాం.
వాక్యంలోకి వెళదాం. చదివిన వాక్యంలో ఒక మంచి మాట నన్ను ఆకర్షించింది. నేను ఎలాయపాలెంలో 16వ వచనం మాట్లాడేటప్పుడు 15వ వచనం చదివాను ఫస్ట్. అప్పుడు నాకు ఈ మాట టక్కన స్ట్రైక్ అయితే, సరే దేవుని చిత్తం అయితే ఈ మాట అక్కడ మాట్లాడదామని 16వ వచనం ఆడ మాట్లాడాము. 15వ వచనంలో ఏం రాయబడిందంటే మంచి మాట, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. అది స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. ఇది ఎవరి గురించి రాయబడిందంటే బిడ్డలారా, ఇతని పేరు మనం పైకి మొదటి వచనంలోకి వెళితే ఉజ్జియా అని రాయబడింది. ఇశ్రాయేలీలు పరిపాలించిన రాజులు 20 మంది మొత్తం. అంటే దావీదు గారి గోత్రం, లేకపోతే యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు అన్నమాట వీళ్ళు. యోధా రాజులు మొత్తం బిడ్డలారా 20 మంది. ఈ 20 మందిలో ఒక రాజు అంటే దావీదు గారి సంతానం, దావీదు గారి వంశం ఇదంతా కూడా. దావీదు గారి పిల్లలు ఉజ్జియా. ఈ ఉజ్జియా గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, ఒకసారి బిడ్డలారా మీరు 3వ వచనం చూడండి, 2వ దినవృత్తాంతాలు అదే అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్యా. ఉజ్జియా రాజు అయ్యాడు వాళ్ళ నాన్న తర్వాత, అమజ్యా తర్వాత ఉజ్జియా రాజు అయ్యాడు. ఈ ఉజ్జియా రాజు అయినప్పుడు ఇతని వయసు 16 సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలమ్మా? 16 సంవత్సరాలకి ఇతను రాజు అయ్యాడు. రాజుగా చేశాడు సింహాసనం మీద. 16 సంవత్సరాలు స్టార్ట్ చేసి 52 సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు అతని వయసు ఎంతనా? 52కు 16 ఎంత? 68 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన పరిపాలన చేశాడు రాజుగా. మంచి నిజానికి దావీదు గారు పరిపాలించి ఎన్ని సంవత్సరాలు దావీదు గారు పరిపాలించింది? 40. అదే హైలైట్, మామూలుగా హైలైట్. ఇశ్రాయేల్ పాస్టర్ కూడా శక్తి కలిగి సేవ చేసేది నాకు తెలిసి గట్టిగా దేవుడు కృప చూపితే 40. 56 సంవత్సరాలు మనం చేయలేం. గొంతు పనిచేయాలి, కళ్ళు బాగా పనిచేయాలి, అప్పుడే మన సేవలో ఉండగలుగుతాం. 24 సంవత్సరాలకి నూతన సేవ ప్రారంభించింది. దేవుడు నన్ను ముత్తుకు తీసుకొచ్చినప్పుడు నా వయసు 24కి ఇప్పుడు 14 దాకా వచ్చింది. నా సర్వీసుడు 14 సంవత్సరాలు. 24 ఒక 40 ఎంత? 64 సంవత్సరాల దాకా ఈ బండి నడిస్తే అప్పుడు నేను 40 సంవత్సరాలు పూర్తి చేసినట్టు. పరిపాలన అంటే సేవ. 65 సంవత్సరాలు నేను 40 సంవత్సరాలు దేవుడు సేవ చేశాను చెప్పుకోవాలన్నమాట. నేను దేవుడు రాకపోతే మనం పోకపోతే ఇది జరుగుతుంది. ఈయన 40 కాదు 50 సంవత్సరాలక 52 సంవత్సరాలు. ఇతని కంటే ఇంకొక ఆయన ఉన్నాడు మనషే, అతనికి 56 55. అతను ఎక్కువ, అందరికంటే ఎక్కువ 50 సంవత్సరాలు రాజరికం చేశాడు. అంటే దేవుడు కృప లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎవరు పరిపాలన చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉజ్జియా రాజు గారికి దేవుని కృప దొరికింది. అందుకే గొప్ప రాజరికం బిడ్డలారా, మంచి రాజు అనమాట. ఇప్పుడు చూడండి 4వ వచనం చూడండి. 4వ వచనం, అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని దృష్టికి ఎట్ట ప్రవర్తించాడు? సరక ఎట్టగట్ల కానీ ఏంది ఈ మనుషులు కూడా మమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటాడు ఈ సారు అనుకోకుండా అమజ్యా మరి ఉజ్జియా ఎట్లా ప్రవర్తించాడంటే దేవుని దృష్టికి యథార్థంగా. ఎవరైతే దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తారో వాళ్ళకి దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఆమేనండి. గొప్ప కార్యాలు చేసే అవకాశాలు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. దేవుడు ముందు మనం ఎట్టుండాలా? యథార్థంగా ఉండాలి. ఆ మాట అనండి, ఎట్టుండాలి మేము? తెంగర బంగారుగా యథార్థంగా దేవుని ఎదుట మనం యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండాలంటే అర్థం ఏంది? ఉన్నట్టు ఒప్పుకోవాలి దేవుడి దగ్గర, కప్పుకోకూడదు ఎప్పుడు దేవుడి ముందు. అందుకే బైబిల్ చెప్పింది, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. దేవుని ముందు మనం ఎప్పుడు అతిక్రమాలు దాచిపెట్టుకోకూడదు, ఉన్నదన్నట్టు చెప్పేసుకోవాలి. ఆయనతో అన్నీ ఒప్పుకోవాలి. మనం ఏం చేసే చిన్నది పెద్దది మొత్తం కూర్చొని మొత్తం తండ్రిలాగా మొత్తం ఒప్పేసుకోవాలి. దాన్ని యథార్థత అంటారు. మన లోపల ఎట్టుంటామో పైకి అట్టే ఉండాలి, పైకి ఎట్టుంటామో లోపల అట్టే ఉండాలి. పైకి ఒకటి లోపల ఒకటి మనం దేవుడితో ప్రవర్తించకూడదు అనమాట. యథార్థవంతులకి దేవుడు అవకాశాలు ఎక్కువ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతను యథార్థంగా ప్రవర్తించాడంట. 5వ వచనం చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను.
అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. అబ్బా, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. చెప్పండి, దేవుడు ఉజ్జియా అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం యెహోవా అతనిని వర్ధిల్లజేసెను. మనల్ని కూడా దేవుడు దీవించాలంటే ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని? రాజకీయ నాయకులనే, బంధువులనే, రక్త సంబంధికులనే? దేవుణ్ణి. ఈ మధ్య ఒక పాస్టర్ ఏమంటున్నాడంటే, ఒక పాస్టర్ నాకు ఒక పేరు పెట్టాడు. తమ్ముడా, నీకు సంపాదించుకోవడం తెలియదు, అడుక్కోదంటాం కూడా తెలియదు అన్నాడు. ఒకటే మాట, సిగ్గుపోయింది నాకు ఆ మాటకి. నాకు సంపాదించుకోవడం తెలియదంట, అడుక్కోదంటాం కూడా తెలియదంట. నాకు ఏందన్నా అంత మాట అనేసావు? ఏంత మాట అనేసావు? అర్జెంటా? ఇపోతే మాట్లాడేసి ఆపేసి వచ్చేసి ఒకటేసారి అయిపోయిందాక. పాస్టర్ అయిన నాకు సంపాదించడమో తెలియదంట, అడుక్కోదంటాం కూడా తెలియదంట. ఎందుకన్న మాట అన్నాడంటే, ఈ మధ్యకాలంలో పాస్టర్లకి ఒక్కొక్కరికి 60,000 వేశారు ప్రభుత్వం వాళ్ళు. 8,000 60,000. పాస్టర్లు అందరూ కొత్త బైకులు కొనేశారు ఈ మధ్యకాలంలో. ఆ పాస్టర్ కొత్త బైక్ కొని నాకు చెప్పడానికి ఫోన్ చేశాడు. నాకు చెప్పడానికి, తమ్ముడా, దేవుడి దయ వల్ల మేము యూనికాన్ బైక్ కొన్నాము, పెద్ద బండి, మమ్మల్ని దేవుడు దీవించాడు తమ్ముడు అన్నాడు. నేను సంతోషపడ్డా. పాండిలే మొన్నటిదాకా ఇబ్బంది పడ్డారు పాపం, మంచి బైక్ దేవుడు ఇచ్చాడు. ఎట్లా చేశారన్నా? ఎట్లా చేశారు? దేవుడు సహాయం తమ్ముడా, దేవుడు సహాయం. అది ఎట్లాగన్నా దేవుడు సహాయం. ఏదన్నా కొంచెం ఎవరన్నా సపోర్ట్ చేశారా? ఎట్లాగన్నా తమ్ముడు, ఏదైతే ఏమి దేవుడు సహాయం చేశాడో లేదన్నా మొత్తానికి లాగే. నేను లాగితే అద్దెలే మన డబ్బులు పడ్డాయి కదా, ఆ డబ్బులతో పెట్టి తీసుకున్న 60,000 కట్టేసాము, ఇంకొక కొంత ఉంటే దాన్ని ఈఎంఐ పెట్టుకున్నాము అని చెప్తున్నాడు. మాటల మధ్య నాతో అంటాడు, నీకు అసలు వాళ్ళు ఇస్తుంటే కూడా తీసుకోపోయింది నువ్వు, వాళ్ళు ఇస్తుంటే కూడా నువ్వు తీసుకోపోయింది, పేరు అప్లై చేసుకుంటే అడుక్కో తింటాం కూడా చేత కదా నీకు అన్నాడు. చూసా అంటే నేను అడుక్కో తినాలా ప్రభుత్వం వాళ్ళు అనుకున్నాను నేను. సరేలే పాప, అన్న స్వేచ్ఛ మీద అన్నాడేమో నన్ను. సరేలే ప్రభా, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చూస్తున్నావు. మనం అడుక్కోదినట్లేదు కాబట్టి మనకు కారులో తిప్పుతున్నాడు దేవుడు యేసునామములో. మనం అడుక్కునే చేష్టలు మనకు తెలియదు, అసలు ఆ విధానమే తెలియదు మనకి. సరే మైండ్లో అనుకునే గమ్ముగా అయిపోయా. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఉజ్జియా ఎవరిని అడుక్కోదినలా. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే మనం ఎవరిని అడుక్కోవాలా? దేవుణ్ణే అడుక్కోవాలా. ఏ మనిషిని మనము అడుక్కోకూడదు, ఏ మనిషి వైపు చూడకూడదు. కష్టం వచ్చిన ప్రతిసారి దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయనతో చెప్పుకోవాలి. మన బాధలన్నీ ఆయనకే చెప్పుకోవాలి, ఏ మనిషి చెప్పుకోకూడదు. దేవుని ముందు మాత్రమే మనం ఏడవాలి. బయటకు వస్తే మనుషుల ముందు సమాధానంగా సంతోషంగా ఉండాలి. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రతి చిన్న విషయం దేవుడితో చెప్పుకునేవాడు. ప్రతి చిన్న విషయం దేవుడితో చెప్పుకునేవాడు. అందుకే దేవుడు అసలు నాకు నచ్చిన మాట ఏంటంటే, ఫస్ట్ చదివాం కదా, ఫస్ట్ చదివిన మాట, అతడు స్థిరపడు వరకు, 15వ వచనం, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. బా, దేవుడు మనల్ని స్థిరపరచాలనుకుంటే ఆయన ఏ ద్వారమైనా తెరిచి మనకి ఆశ్చర్యకరంగా సహాయం పంపిస్తుంటాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన కుటుంబాలు దీవించబడాలన్నా, మన సేవలు దీవించబడాలన్నా సహాయం ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఆ సహాయం కూడా ఎట్లా వస్తుందో తెలుసు? ఆశ్చర్యకరమైన సహాయం వస్తుంది, మనకి రావాలి. అతడు స్థిరపడు వరకు, హోలీ జడ్జి మినిస్ట్రీ 100,000 మంది ప్రజలు అయ్యే వరకు, ఒక పెద్ద మంద అయ్యే వరకు, హోలీ జడ్జి మినిస్ట్రీ స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయం రావాలి మనకి. అప్పుడే మనం స్థిరపడతాం. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మా శాంత కాశలన్నీ నెరవేరాలంటే మనకి ఏ సహాయం రావాలి? ఆశ్చర్యకరమైన సహాయం రావాలి మనకి. 7-8 కూర్చొని మేము పెరికేస్తాం, మేము పొడిచేస్తాం అంటే కుదిరేది కదా. ఇది ఇక్కడ ఎవరు పొడవలేరు, ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. మనకి సహాయం ఆశ్చర్యంగా రావాలి. ఆశ్చర్యకరమైన సహాయం వస్తుంది అనమాట. ఇప్పుడు దాకా మనల్ని స్థిరపరిచేదాకా దేవుడు చేస్తాడు మనకి. ఆ ఆశ్చర్యకరమైన సహాయం మీ కుటుంబాల్లో కూడా దేవుడు చేయబోతున్నాడు యేసునామములో. ఎప్పుడు చేస్తాడంటే, మనం ఆయనను ఆశ్రయించినప్పుడు.
ఎవరిని ఆశ్రయించినప్పుడు? ఆయన్ని ఆశ్రయిస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆశ్చర్యకరమైన సహాయం వస్తుంది. ఆ మధ్యకాలం ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి నాతో చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే, తమ్ముడు నువ్వు నాకంటే చాలా చిన్నోడివి, నువ్వు అలా పాట పాడావు కదా, ఆ పాట అని పాట చెప్తున్నాడు నాకు. ఏం పాట అన్నాను అడిగా. నీవే లేకపోతే నేనేమైపోదును అనే పాట ఉంది కదా తమ్ముడు. ఆ పాట అంటే, ఆ పాట వింటే చాలు నాకు ఏడుపు వచ్చేస్తుంది. చాలా ఇప్పటికీ ప్రతి ఆరాధనలో నేను ఆ పాటే పాడతాను. అసలు దేవునికి ఎంత వరం ఇచ్చాడు తమ్ముడు అని మాట్లాడుతున్నాడు. నాకు సహజంగా నాకు ఒక్కసారి వింటాను బాగుంటుంది. ఆ పాట చాలా బాగా నచ్చింది, ఆ పాట చాలా బాగుంది. ఒక్కసారికే నాకు రెండోసారి కానీ బాగుంది అబ్బా అన్నాడంటే నాకు ఇంకా మెంటలు వచ్చేస్తుంది. ఎందుకంటే పొగిడి దగ్గరే చాలా ప్రమాదం ఉంటుందని చాలామంది పాస్టర్లు తింటుంటాను నేను. భజన బృందాలకు చాలా దూరంగా ఉండాలని చెప్తుంటారు వాళ్ళు. అందుకని నాకు ఎక్కువ పొగిడితే మనకు తెలుసు మన సంగతి. అది ఎలా రాసామో కూడా తెలియదు, అది ఏ సందర్భంలో రాసామో తెలియదు. అటు సెట్ అయిపోయింది, అది అటు సెట్ చేసాడు దేవుడు. అది ప్రజల్లో తీసుకెళ్తే ఓ అని ఏడుస్తున్నారు. సరే, దేవుని స్తోత్రం. అయితే అంట ఒక మాట చెప్పాడు నాతోటి. అన్న బ్రదర్ తమ్ముడు, మాకు కొన్ని గ్రూపులు ఉన్నాయి. మా బంధువులు చాలామంది కెనడాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కెనడా దేశంలో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఆ గ్రూపులో ఉన్నారు. నేను ఆ గ్రూపులో పెట్టాను ఆ పాట, మీ లింక్ తీసి ఆ గ్రూపులో పెట్టాను నేను. ఇప్పుడు కెనడాలో ఉండే చాలా చర్చిల్లో ఆ పాటే పాడుతున్నారంట అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దేశంలో? మనకు తెలిసే కెనడా, మనకు తెలియకుండా ఎక్కడెక్కడ పాడుకుంటున్నారు మన తెలుగు వాళ్ళంతా. ఆయన అనుకోండి, కెనడా నుంచి మనకు ఆశ్చర్యకరమైన సహాయం వస్తుంది యేసునామములో. ఆయన అనుకున్నాడు అనుకో, అమెరికా నుంచి మనకి ఆశ్చర్యకరమైన సహాయం వస్తుంది. వచ్చింది ముత్తుకూరుకి వచ్చింది. ముత్తుకూరు సర్చ్ చేసేప్పుడు డబ్బు రూపంలోనైనా, ప్రేమ రూపంలోనైనా, ఏ రూపంలోనైనా దేవుడు చేస్తాడు తల్లే. నాకు ఈ రూట్లో చేస్తున్నాడు, మీకు ఇంకో రూట్లో చేస్తాడు. నేను నా గురించి చెప్పట్లా, మీ గురించి చెప్తున్నా. మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆశ్చర్యకరమైన సహాయం వస్తుంది మనకి దేవుడి దగ్గర నుంచి. ఇప్పుడు దాకా స్థిరపడే వరకు, దీవించబడే వరకు, వృద్ధి పొందే వరకు, నాటబడే వరకు, అభివృద్ధి చెందే వరకు, నువ్వు ఒక గొప్ప వృక్షంగా మారే వరకు నీకు సహాయం వస్తానే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చింది అతని సహాయం అంటే అతను దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎంత మంచి మాట పెట్టారా. ఇప్పుడు చూడండి ఆ సహాయం ఎట్టొచ్చింది చూడండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను అని రాయబడింది. ఇప్పుడు 6వ వచనం చూడండి. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశంలోను ఫిలిస్తీయుల ప్రదేశంలోను ప్రాకార పురములను కట్టించెను అని రాయబడింది. అంటే దేవుడు ఎప్పుడైతే ఇతన్ని ఆశీర్వదించడం, వర్ధిల్ల చేయడం ప్రారంభించాడో అప్పుడు ఉజ్జియా రాజుకి దేవుడు యుద్ధంలో పోయిన చోటల్లా ఉజ్జియాకి దేవుడు జయం ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫిలిస్తీయులతో యుద్ధానికి పోయారు. ఫిలిస్తీయుల మీద బిడ్డరా గొప్ప జయాన్నిచ్చాడు దేవుడు. ఫిలిస్తీయులు ఓడిపోయారు. 3 పట్టణాలు దేవుడు మరి ఉజ్జియాకి సొంతం చేశాడు. 7వ వచనం చూడండి. ఫిలిస్తీయులతోనూ గుర్బైలులో నివసించిన అరబీలతోనూ మెహూనీలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. పోయిన ప్రతి యుద్ధంలో దేవుడు ఉజ్జియాకి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తుమ్నే ప్యా కాకతే చిమ్కి లై తుజే హోనా. చుట్టుపక్కల ఎవరన్నా ఉంది ఉన్నారు అనుకో, ఎవడు రాయడు మా భాషలో మాట్లాడుకుంటారు. నేనేం మాట్లాడు నాకు తెలియదు. చిమ్కి అన్న దాంట్లో ఏమో మిమ్మల్ని నువ్వించాలని నేను ఏం మాట్లాడుతున్నానా? చుట్టుపక్కల ఎవరు ఉన్నారంటే ఏందంటే మాట్లాడుతానంటే నాకు ఎందుకు వచ్చిన బాధ? మీరు నా మైండ్లో ఉన్నానమ్మా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫిలిస్తీన్తో యుద్ధానికి పోతే దేవుడు అతనికి సహాయం చేశాడు, ఫిలిస్తీన్ జయించాడు. అరబ్బీలతో యుద్ధానికి పోతే దేవుడు అతను సహాయం చేశాడు, అరబ్బీలు జయించాడు. మెయోనీలా అక్కడ ఇంకో గ్రూప్ ఉంది, ఎవరోళ్ళు బిడ్డలారా? మెహూనీయులతో యుద్ధానికి పోతే అక్కడ దేవుడు అతను సహాయం చేశాడు. బిడ్డలారా, అమ్మోనీయుల మీద యుద్ధానికి పోయి 4వ గ్రూపు అమ్మోనీయుల దేశం యుద్ధానికి పోతే ఉజ్జియాకు దేవుడు తోడై ఉండి సహాయం చేస్తే అమ్మోనీయులు ఓడిపోయి ఉజ్జియాకు పన్ను కడుతున్నారు. నెలకెంతనో సంవత్సరంకెంతనో దేశం నుంచి వాళ్ళ కానుకలు, కట్నాలు లేకపోతే పన్ను పంపిస్తున్నారు.
ఇప్పుడు చూడండి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటినూ వ్యాపించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక వ్యక్తికి సహాయకుడై అతనిని స్థిరపరచ పూనుకుంటే అతని పేరుని దేవుడే బయటికి తీసుకెళ్తాడు యేసునామంలో. అతని కీర్తిని దేవుడే విస్తరింప చేస్తాడు. ఉజ్జియాని దగ్గరుండి దేవుడు ఆస్వాదించాడక్క. ఒకటే మాట చెప్పాలంటే ఏందక్క, ఉజ్జియాని దేవుడు దగ్గరుండి ఆయనే ఆస్వాదించుకుంటూ తీసుకెళ్ళాడు. సేమ్ మనలాగా. ఇప్పుడు మనల్ని అంటే దేవుడు తీసుకెళ్తున్నాడు ముందుకి, అట్లాగే 4 దేశాల రాజులతో యుద్ధానికి పోతే 4 దేశాల రాజులు ఓడిపోయారు, పన్ను కట్టారు, అందరు డబ్బు పంపిస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే తెలియకుండానే ఉజ్జియా రాజు బలాభివృద్ధి, 4 వైపుల నుంచి డబ్బు వచ్చి పడిపోతుంది, విస్తారమైన అభివృద్ధి సంపాదించేసేది. అంత మాత్రమే అతని పేరు కీర్తి చుట్టుప్రక్కల దేశాలకి వ్యాపించిందంట బిడ్డరా. ఇప్పుడు 9వ వచనం చూడండి. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరిచిన. చూడండి, అంటే ప్రాకారాలు కూడా దేవుడు ప్రాకారం కూడా బాగా గట్టించాడు, గుమ్మాలు కట్టించాడు దానికి. అదిగాక 10వ వచనం, అదియుగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా. అంటే ఉజ్జియా రాజుకి దేవుడు విస్తారమైన పశువుల మందలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ మందలు ఇచ్చాడు? ఒకటి సింహాసనం ఇచ్చాడు, రాజనగరు ఇచ్చాడు, భార్య పిల్లల్ని ఇచ్చాడు, యుద్ధాల్లో జయం ఇచ్చాడు, తన నగరాన్ని బాగా గట్టి కట్టుకున్నాడు. ఇప్పుడు విస్తారమైన పశువులు ఇచ్చాడు, మందలుగా. బిడ్డలారా, విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పశువుల మందులు ఇచ్చాడు దేవుడు, ద్రాక్ష తోటలు ఇచ్చాడు, పనివాళ్ళని ఇచ్చాడు, వ్యవసాయం ఎక్కువగా ఉంది రాజుగారికి. దేవుడు సమృద్ధిగా దీవించాడు దేవుడు ఇతన్ని. 11వ వచనం చూడండి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెనో. చూడు, మంచి సైన్యం కూడా దేవుడు ఇచ్చాడు. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యాను వాని చేతి క్రింద నుండిరి. బిడ్డరా, పరాక్రమశాలు ఎంతమంది? 2600 మంది. 12వ వచనం. ఇప్పుడు సైన్యం ఎంతమంది? 3,07,500 మంది గల సైన్యం ఉజ్జియా చేతి క్రింద ఉన్నది. రాజుకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 13వ వచనం. శత్రువులతో యుద్ధం చేసే దాంట్లో పరాక్రమశాలులైనటువంటి బిడ్డరా, పరాక్రమశాలు ఎంతమంది? 3,07,500 మంది. అబ్బా, 3,07,500 మంది సైన్యం ఉజ్జియా చేతి కింద దేవుడు పెడితే వాళ్ళ మీద పరాక్రమశాలులు సైన్యాధిపతులు 2,600 మంది. 14వ వచనం. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయాసారులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి, అంటే ఇతను ఈ ఉజ్జియా రాజు ఆయుధాలు చేయించాడు, కొత్త ఆయుధాలు, పెద్ద రాళ్లను ఉపయోగించి ఉపాయశాలలు కల్పించిన యంత్రాలు, కొత్త యంత్రాలు చేయించాడు యెరూషలేములో. చేయించి దుర్గములలో బురుజుల్లో ఉంచాడంట. ఇప్పుడు చూడండి, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనక అతని కీర్తి దూరముగా వ్యాపించెను అని రాయబడింది. బా, ఒక మనిషిని దేవుడు దీవిస్తే ఎంత చక్కగా ఉంటుందక్క. దగ్గరుండి చేయిబుడిని తీసుకుపోతున్నాడు దేవుడు. ఇదే ఆశ్చర్యమైన అభివృద్ధిని నీ జీవితంలో నువ్వు చూచుదువుగాక, నా జీవితంలో నేను చూచుదును గాక. అక్క, మన వల్ల కాదు, మనం చేయలేం. గుర్తుపెట్టుకోండి, మన చెయ్యి దేవుడు పట్టుకొని ఆయనే మనల్ని స్థిరపరచాల, ఆయనే మనల్ని అభివృద్ధి చేయాలా, ఆయనే మన కీర్తిని నలుదిశలు తీసుకొని వెళ్ళాలా, ఆయనే మనల్ని అభివృద్ధి చేయాలా. ఆయన మనల్ని స్థిరపరిచే వరకు మనకి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపాలి. పంపకపోతే ఒక్క మెట్టు కూడా మనం ఎక్కలేం. ఈ వరిగొండ ప్రాంతంలో ఒక మంచి స్థలము, మందిరం దేవుడు కట్టి బిడ్డరా అనేక మంది మందల ఆత్మలు ఇక్కడ ఏర్పాటు చేసి ఒక 10 సంవత్సరాల తర్వాత ఊహించుకోండి, ఒక 200 మంది సంఘం ఇక్కడుండి ఏ చిన్న ప్రార్థన పెట్టినా ఒక పెద్ద పండగలాగుంటే, ఈ రోడ్లో స్టేజ్ వేసి బిడ్డరా అంత పొడుగు సభలు పెట్టి ఆడదాకా ప్రజలు కూర్చుంటే
ఆ కొత్త ఆత్మలు, ఆ నూతన ఆత్మలు దేవుడు మనకు అంతమంది ఆ వైభవాన్ని ఇచ్చి అలా స్థిరపరిస్తే, అంత దూరం వెళ్ళాలంటే ఇప్పటి నుంచి దేవుడే మన చేబుకు నడిపించాలి ఇక్కడ. అంతేగాని మనం చేస్తే మన వల్ల కాదు. అందుకే మనం ఏం ప్రార్థన చేయాలంటే, యేసయ్యా నీకు ఇష్టమైతే మా చేయి పట్టుకుని నువ్వే మమ్మల్ని నడిపించు, ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపినాయన. ఈ ఆశ్చర్యకరమైన సహాయంలోనే వ్యాధులు ఉన్నోళ్ళు చర్చి దగ్గరకు వస్తారు. ఆమె గట్టిగా. ఈ ఆశ్చర్యకరమైన సహాయంలోనే దయ్యాలు పట్టుకున్న వాళ్ళు చర్చిలోకి వస్తారు. ఈ ఆశ్చర్యకరమైన సహాయంలోనే నూతన ఆత్మలు మనకు అప్పగించబడతారు. ఈ ఆశ్చర్యకరమైన సహాయంలోనే స్థలాలు మనకు దేవుడు అప్పగిస్తాడు. ఈ ఆశ్చర్యకరమైన సహాయంలోనే మందిరాలు దేవుడు కట్టిస్తాడు. ఈ ఆశ్చర్యకరమైన సహాయంలోనే సభలు దేవుడు పెట్టిస్తాడు. ఈ ప్రాంతాన్ని ఒక షేక్ చేస్తాడు యేసు నామములో. అడుగు పెట్టిన చోటెల్లా చేసే ప్రతి యుద్ధంలో ఆయనే మనకు సహాయకుడై, ఎల్లాయిపాలెం యుద్ధంలో దేవుడే జయమివ్వాలి, వరగొండ యుద్ధంలో దేవుడే జయమివ్వాలి, ముత్తుకూరు యుద్ధంలో, నెల్లూరు యుద్ధంలో దేవుడు జయాలిచ్చి, అడుగుపెట్టిన చోటల్లా మనకు సహాయకుడై మన కీర్తిని దిశ దశలా తీసుకుని వెళ్ళి ఆశ్చర్యకరమైన సహాయమును పంపి ఆయన మనలను స్థిరపరచాలి. ఆయన స్థిరపరచకపోతే ఒక్కరు కూడా ఈ సేవలో నిలబడలేరు. మన వల్ల కాదు ఇది మనుషులు చేసేది కాదు, ఇది దేవుడే చేయవలసిన పని. ఇంత దూరం తీసుకొచ్చింది కూడా దేవుడే, ఇక ముందు తీసుకెళ్లేది కూడా దేవుడే. జానపాల అన్న మనందరం కొంచెం కష్టపడేవాళ్ళమే, చిన్న దేవుని కోసం పనిచేసేవాళ్ళం అంతే. మన కష్టాన్ని ఆశీర్వదించి వృద్ధి చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా దేవుడేనక్క. అంటే ఒక వ్యక్తిని స్థిరపరచాలనుకుంటే ఆశ్చర్యకరమైన సహాయం పంపి దేవుడే ఆ వ్యక్తిని దీవిస్తాడన్నా. ఆశ్చర్యకరమైన సహాయమును పంపి దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఇది మనం బైబిల్లో గమనిస్తే మొర్దెకై దగ్గర మనకి ఇది బాగా అర్థమవుతుంది. ఎవరి దగ్గరమా? మొర్దెకైని చంపాలని ఒక వ్యక్తి వెళ్తారు రాజుగారి దగ్గరికి. ఆ వ్యక్తి పేరు హామాను. దుష్టుడైన హామాను, ఆ దేశ ప్రధానమంత్రి. తనకు నమస్కారం చేయట్లేదని ఉరికొయ్య మీద ఉరిదేయించి అందరూ చూస్తూ ఉండగా రోడ్లో వేలాడేయాలని వెళ్ళాడు మొత్తం మీద రాజుగారిని అడదామని. సరిగ్గా దేవుడు ఏం మాస్టర్ ప్లాన్ అంటే, ఈ హామాను రాజుగారి సన్నిధిలో ప్రవేశించే నాటికి ఆ రాజుగారు పని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఒరే, నన్ను ద్వారపాలకులు చంపాలనుకున్నప్పుడు నాకు ముద్దుకి సహాయం చేశాడా? ఆ విషయం చెప్పడం వల్ల నేను తప్పించుకున్నానా? అయ్యో రే, ఆ బుక్లో చదువు. అతనికి మనమేమన్నా అది సన్మానం ఏమైనా చేసామా? చూడు కింద ఏమైనా రాస్తున్నారా? వాళ్ళు చదివితే అయ్యా ఇతనికి ఏమీ చేయలేదయ్యా అని మాట్లాడుకున్నారంతే. స్పాట్ చూడండి. దేవుడు అట్ట ఒక వ్యక్తిని దేవుడు విస్తరింపజేయాలి, అభివృద్ధి చేయాలి, గణపరచాలి, గౌరవింపజేయాలని ఆయన అనుకున్నప్పుడు ఆయన ఎంత పక్కగా ప్లాన్ చేస్తాడో. కరెక్ట్గా రాజు వాళ్ళు ఇది మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన లోపల ఎంటర్ అయ్యాడు. హామాను లోపల ఊగిపోతుండ అనమాట. వెంటనే రాజుగారు, అయ్యా బట్టలు వచ్చి, రాజుగారు హామాను వచ్చాడండి, రమ్మనరా. వచ్చాడు లోపలికి. మంత్రి, ప్రధానమంత్రి, నమస్కారం రాజా, రాజు చిరంజీవగును గాక అంట వచ్చాడు. వెంటనే రాజుగారు అతను ఎతక ముందే, హామాను, ఒక వ్యక్తిని రాజు గణపరచాలి అనుకుంటే, ఒక వ్యక్తిని రాజు గణపరచాలి, గొప్ప చేయాలనుకుంటే ఆ వ్యక్తికి ఏమేం చేయాలంటావు అన్నాడు రాజుగారు. ఇతను అనుకున్నాడు ఎవరు? హామాను ఏమనుకుంటాడంటే, రాజు గణపరచదలుచుకుంటే నన్ను తప్ప ఇంకెవరు గణపరుస్తాడు? ఈ ఊరిలో, ఈ పేటలో, ఈ గ్రౌండ్లో, ఈ వరుగొండలో మనం తప్ప ఎవరు కింగు అనుకున్నాడు. ఈ గర్వం ఉంటే అయిపోయింది, ఇంక చాప్టర్ క్లోజ్. నన్ను కాకపోతే ఇంకెవరు కనపరచాడని ఇంక బిల్డప్ మాట్లాడి చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా రాజా, రాజుగారి గుర్రం మీద ఎక్కించాలి ఫస్ట్. దేవుడి స్తోత్రం కలుగును గాక. కింద నడిపించకూడదు. దీని మీద ఎక్కించాలా? రాజుగారి గుర్రం మీద ఎక్కించాలి. రాజుగారి ఉంగరం పెట్టాలి చేతికి. రాజుగారి బట్టలు దొరికించాలి. రాజుగారి ఉంగరం పెట్టాలి. రాజుగారి కిరీటం పెట్టాలి. చూపుకి సేమ్ రాజులాగే ఉండాలా. ఆ గుర్రాన్ని ఒక వ్యక్తి పట్టుకొని, రాజు గణపరచని అపేక్షించువానికి ఈ విధముగా చేయుట కద్దు, ఇదిగో ఇతను రాజు గణపరచాడని కేకలు వేస్తా ఊరేగింపు చేయాలని చెప్పాడు. సరైన మాట గుండెలు దూసుకుపోయింది తనకి. హామాను, నువ్వు ఎలా చెప్పేవో సేమ్ అలాగే ముద్దుకైకి చేయిపో అన్నాడు. ఒకటే మాట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక్క దెబ్బతో 2 పిట్టలు వేసునామలో. అతను నాకు చేస్తాడేమో అనుకుంటే నువ్వు ఇదే విధంగా పోయి ఎవరికి చెయ్యి? మొర్దెకైకి చెయ్యి. ఉరికొయ్య మీద ఉరిదీద్దామని పోయినోడికి, శత్రు అతను చంపేద్దామని వెళ్ళిన వాడికి తనకు తానుగా నలిగిపోయేటట్టుగా రివర్స్ అయిపోయి కేసు. ఇప్పుడు ఇతను ఊరేగించాలి. ఇప్పుడు
ఎవడైతే వంగి నమస్కారం చేయలేదో వాడు ఇప్పుడు గుర్రం మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు నమస్కారం చేయలేదు ఊగిపోయినోడేమో గుర్రం తాడు పట్టుకొని ఇదిగో రాజు గణపరచని అపేక్షించు వానికి ఇలా జరుగుతుంది. ఈ మొర్దెకైని రాజు గణపరచాడని చెప్పుకుంటా పోవాలి ఊరంతా. ఎందువల్ల కట్ అయిపోతుంది ప్రకాశం. అబ్బా, ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది మొర్దెకైకి. శత్రువు నోరు ఇప్పుడు పొగడుతున్న దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాజు మొర్దెకై జిందాబాద్ అంటున్నాడు. శత్రువు మొర్దెకై జిందాబాద్, మొర్దెకై చిరకాలము జీవించును గాక, మొర్దెకై 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 అంటున్నాడు. నీకు తెలుసాక ప్రభు మన ఎడల కృప చూపితే శత్రువుల కళ్ళ ముందే మనల్ని లేపేస్తాడు యేసు నామములో. మన క్షీణతను కోరుకొని ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతాడా, ఈడెప్పుడెప్పుడు నాశనం అయిపోతాడని మనం చూసుకుంటుంటారే, వాళ్ళ కళ్ళ ముందే మనం అలా లేపేస్తాడు మన ప్రేమగల తండ్రి. అది కూడా విచిత్రం చూడండి. శత్రువు చేతే లేపించాడు దేవుడు. దానికి సలహా ఇచ్చింది ఎవరు? శత్రువే. శత్రువు చేత సలహా ఇప్పించి శత్రువు చేత తిప్పించాడు ఇప్పుడు దేవుడు. బా, నాకు ఆ సందర్భం చాలా ఇష్టం పెట్టలే నాకు అసలు. ఆయన ప్లాన్ గీస్తే సచ్చినట్టు ఫాలో అవ్వాల్సిందే శత్రువులు ఎవరైనా కూడా. ఆయన అంత పకడ్బందీగా వేస్తారు ప్లాను. మొత్తం ఊరంతా తిప్పి అలిసిపోయి సిగ్గుమొహం పెట్టుకొని ముఖం మూత ముడుచుకొని మెంటలు వచ్చేసి తెక్కలు వచ్చేసి వెళ్ళిపోయి ఇంటికి. భార్య ఎదురొచ్చింది. ఏంటండి అలా ఉన్నారు? ఏమండి ఏంది అలా రకంగా ఉన్నారు బాయ్ కదా అంటున్నాడు. అట్ట కాదమ్మాయి, ఏంటండి అలా కాదండి, ఎందుకు ఇలా మీరు, ఏం జరిగింది? ఇంకా జరిగిందంతా చెప్పాడు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. అయ్యా, నాకెందుకో ఎడంకన్నా అదరుతుంది. నువ్వు ఎవరితైతే పెట్టుకున్నావో అతను గనక ఒకవేళ యూదుడైతే, ఆమె చెప్పండి గట్టిగా, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో అతను గనక ఒకవేళ యూదుడైతే నీకు నిశ్చయముగా అపజయమే, నీకు జయము ఉండదు. నువ్వు అతను వదిలేయి, అతను పడుచుకోబాకు. వాళ్ళ యూదుల జోలికి వెళ్ళి బాగుపడినాడు అక్కడ కూడా లేడు. అతను యూదుడైతే నీకు అపజయమే, నువ్వు వదిలే అతన్ని అని చెప్పింది భార్య. ప్రవచనం చెప్పింది వినబల్లే, ప్రవచనం చెప్పింది ఇవ్వనబల్లే వినలా. ఆ తర్వాత ఏ ఊరికొయ్యికి ఆయన వేలాడేయాలి కూడా ఆ ఊరికి ఈయన ఏలాడాడు, అది వేరే సంగతి. దేవుడు ఒక వ్యక్తిని ఎంత ఘనపరిచాడు. రాజు అప్పుడు ఆ ద్వారం దగ్గర ఉండే వాళ్ళంతా, ఈ మొద్దుకైతో పాటు ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కూడా నోటి మీద వేలేసు, రే మనం ప్రతిరోజు ఇంక దండాలు కొట్టేవాళ్ళం ఇతనికే. వాడేం అసలు మోకాలు కూడా ఉంచకుండా తల కూడా ఉంచకుండా రుస్తులాగా నిలబడి, ఏం జరిగిందిరా, మనోడేంది అతన్ని గణపరుస్తా పోతున్నాడు అని ఎన్ని నోర్లు మాట్లాడుకున్నాయో. మొర్దెకైని శోషణ కోటలో దేవుడు స్థిరపరిచి గణపరిచాడు యేసు నామములో. మీకు విషయం తెలుసా? అదే హామాను ఇంటిని ఎస్తేరు మొర్దెకైకి అప్పగించేసిన తర్వాత రోజుల్లో, అంటే శత్రువింట్లో ఇప్పుడు మొర్దెకై నివాసం ఉంటున్నాడు. హామాను ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు మొర్దెకై. ప్రధానమంత్రి అయిన తర్వాత హామాను ఇంట్లో కాపురం ఉంటున్నాడు. తన శత్రు ఆస్తంతా మొర్దెకై వశమైపోయింది యేసు నామంలో. గేట్ మ్యాన్గా జీవితాన్ని ప్రారంభించిన మొర్దెకైని దగ్గరుండి దీవించాడు దేవుడు. మొర్దెకైని ప్రధానమంత్రిగా చేసే వరకు మొర్దెకైకి ఆశ్చర్యకరమైన సహాయం వస్తానే ఉండింది, దేవుడి దగ్గర నుంచి వస్తానే ఉండింది. నీకు వస్తుంది అక్క చెల్ల తల్లే, నీకు వస్తుంది. వాళ్ళకే కాదు, నీకు వస్తుంది, నాకు వస్తుంది. మన దేవుడు పక్షపాతం లేని దేవుడు కదా. వాళ్ళని ఒక రకంగా ప్రేమించి మనల్ని ఒక రకంగా ప్రేమించి మనల్ని వదిలిపెట్టడానికి మన దేవుడు అన్యాయస్తుడా? కానీ మనం తప్పు చేసేది ఏంటంటే మనం దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. ఎవరిని ఆశ్రయించట్లేదు? మనము దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుణ్ణే ఆశ్రయించాలి. తండ్రి, ఏది చేసినా నాకు నువ్వే చెయ్యాలా, నాకు ప్రభుత్వ సపోర్ట్ వద్దు. దేవుడి దయ వల్ల నా పేరు మీద కారు వచ్చింది కాబట్టి ఇంకా నాకు ఏ వీరు ఇంకా యేసునామంలో ఏ అండ లేదు, ఏ ఆధారం లేదు ఇంకా నాకు అన్న. మన పేరు మీద కారు ఉండిందనుకో, 4 వీలర్ ఉండిందనుకో, ఇంక ఏ ఒడులు మనకి పడవు, ఇంకా ఏ ఒడులు పడవు, ఇంక ఏ చల్లవు మనకి. దేవుడి స్తోత్రం. ఇంకేమొచ్చినా ఆనించి రావాలి నాకు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన సహాయమే నాకు దిగాల యేసునామంలో. ఇంకా మనుషుల దగ్గర నుంచి ఏ సపోర్ట్లు రిపోర్ట్లు నాకు ఏమి రావు. మీకు కూడా పరలోకం నుంచే వస్తాయక్క. దేవుణ్ణి ఆశ్రయిద్దాం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం యెహోవా అతనిని వర్ధిల్ల చేశాను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగాను.
ఈ సమయంలో నాకు రూతు కూడా గుర్తుకొస్తుంది. ఎవరమ్మా ఎవరో ఒకరిలే కానీ అంటారా? నేను స్టార్ట్ చేసి 40 నిమిషాలు అయిపోయినట్టుంది, ఆపేస్తా. ఇంకా ఇది చెప్పి ఆపేస్తా. నేను టైం ఎంతసేపు అయిందమ్మా? అవిలా 35 ఓకే, టైంలోనే ఉన్నాం మనం. ఋతు భర్త చనిపోయిన దగ్గర నుంచి ఒంటరి అయిపోయింది బిడ్డలారా. ఆమె అత్తతో వచ్చింది. అత్తతో వచ్చి బెత్లెహేములో వాళ్ళ కాపురం ఉన్నప్పుడు వాళ్ళు ఎంత పేదరికం అంటే బిడ్డలారా మనకు తెలుసు. ఆ రోజు వెళ్ళి ఏరుకొస్తేనే వాళ్ళకి భోజనం. అమ్మ అంటే ఎట్లా అర్థమైంది? ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటేనే వాళ్ళకి భోజనం. మనలాగా సేమ్ మనం అంతే కదా. మన దగ్గర వేలు ఏం బ్యాంకులో లేవు. వారం అంతా పని చేసుకుంటే 4 ఏళ్ళు లోపలికి పోతాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అది మన పరిస్థితి ఇప్పుడు. సేమ్ ఇలాగే ఒక పరాయి వాడిని పొలంలోకి వెళ్ళి ఏరుకుంటుంటే ఆ అబ్బాయిలందరూ రకరకాల మాటలకు నవ్వుకుంటుంటే ఆ పొలం యజమానుడు వచ్చి రేయ్ ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దని చెప్పి వాళ్ళందరిని భయపెట్టి ఆ అమ్మాయి జోలికి ఎవరు రానికుండా ప్రతిరోజు పోయి పరిగెరుకునేది ఎవరంటే పరదేశులు. ఆ ఊరు కాని వాళ్ళు పరదేశులు వచ్చి పరిగెరుకుంటారు. ఇజ్రాయేలీలు పరిగి వదలాలి పేదల కోసం. దేవుడు చెప్పాడు ఆ మాట లేవిగణంలో, పరిగి వదలాలి వాళ్ళకి. ఆ పరిగెరుకుని ఆ రోజు సాయంత్రం వెళ్ళి దుల్లగొట్టుకొని పిండి చేసుకుని రొట్టెలు చేసుకొని తినాలి. పేదరికానికే పేదరికం బిడ్డలరా. మనకు ఆమె చరిత్ర గమనిస్తే ఆమెకు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం పంపుతా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమెకి ఏం చెప్పండి ఆశ్చర్య సహాయం చెప్పంటారా? ఆమె డైరెక్ట్గా పాటం ఎవరి పొలంలోకి పోయింది? బోయజు పొలంలోకి పోయింది. స్టార్టింగ్ దేవుడే ఆమెను తీసుకెళ్ళి, ఇప్పుడు అదే కాక సుబ్బారావు పొలంలో పోయింటే మనం ఏం చేస్తాం? ఇంకా సుబ్బారావు పొలంలోకి పోలయ్య పొలంలోకి పోయింటే మనం ఏం చేయలేం. చూస్తున్నామా? ఉండవుతలే. ఐ కమాండ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మా చెల్లెలు కాదులే బిడ్డలారా, పేరు మార్చి నేను జానపాలన్నా అంతే కదా. ఐ కమాండ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే మీరు ఎక్కడన్నా బయటికి రండి, మళ్ళీ తిరిగి రండి అని అర్థం. నేను కళ్ళు మూసుకొని వాక్యం చెప్తుంటే కొంతమంది అలసిపోయారులే పాపం. సారెట్ట కళ్ళు తెచ్చేటట్టు లేడు, గంటకి తెరస్తాడు. ఆ టైంలో ఒక కునికేసేద్దాం అనుకొని కొంతమంది తీసుకుంటున్నారు. అంత లేదు, నేను కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటాను. ఈసారి టప్పని కళ్ళు తెరిచేస్తా, దొరికిపోతారు నాకు. అప్పుడు నేనేమంటాను? సారక్క ఐ కమాండ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటా. ఇంకా రా బయటికి, వచ్చేయండి బయటకని నేను వదిలిపెట్టను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డరా, రూతు సుబ్బారావు పొలంలోకి పోకుండా బోయజు పొలంలోకి ఎందుకు వెళ్ళింది? దేవుడు దగ్గరుండి ఆమె నా పొలంలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత బోయజు వచ్చి ఆమెను చూడగానే ఆమె మీద బోయాజుకి దయ కలిగింది. బైబిల్ రాయబడింది అన్నమాట. ఆమె మీద దయ కలిగింది. ఆ దయ కలుగు చేసింది కూడా దేవుడే దగ్గరుండి. అప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన, అమ్మా ఈ పంట కాలం అయిపోయే వరకు నువ్వు ఇంకొక వేరే పొలంలోకి వెళ్ళొద్దు. ఈ సీజన్ అయిపోయేదాకా మన పొలాల్లో పని ఉంటుంది. నువ్వు వచ్చి పరిగెరుకొని వెళ్ళిపో, ఇంక వేరే పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. నిజంగా మనలాంటి వాళ్ళు ఏంటి, ఏంది దీని ఊరికి ఆయన పొలంలో రమ్మంటున్నాడు, ఏందో ఎగాదిగా చూస్తున్నాడు, ఇతని మాటలు వేరుగా ఉన్నాయి, నేను సుబ్బారావు పొలంలోకి పోతా అంటారు మళ్ళీ అని ఉండేది మనలాంటి మనిషి అయితే. ఆమెకి ఆ అమ్మాయి ఏమనుకుందో, దేవుడు చూడండి దగ్గరుండి ఇంటికి వెళ్ళి నేరుగా వాళ్ళ చెప్పింది, అత్త ఎవరో బోయాజ్ అంట, చాలా మంచోడంత, చాలా ప్రేమ గల్లోడు, చాలా బాగా చూసుకుంటా, నాకు నీళ్ళు ఇచ్చాడు, అన్నం పెట్టించాడు, ఇదిగో ఇది ఇచ్చి పంపించాడు. అమ్మాయి బోయాజ్ అంటే ఎవరు కొట్టాను? మన బంధువు అమ్మాయి, మనకు సహాయం చేసే వాళ్ళలో నంబర్ 1 వ్యక్తి. అతను బ్రతికిన వారికి చచ్చిన వారికి సహాయము చేయటం మాననివాడు. మంచి సాక్ష్యం అతనిది. అతను ఏం చెప్పాడు ఇంకా అతను ఏం చెప్పాడంటే, నువ్వు లాస్ట్ దాకా ఈ పొలంలోనే ఉన్నాడు అత్తమ్మ. వెంటనే అత్తమ్మ అంటుంది, దేవుడు చూడండి అత్తమ్మ ఏమాడుతున్నాడు, అమ్మాయి నువ్వు అతను చెప్పిన మాటగా నిన్నావంటే రాబోయే రోజుల్లో నీకు మంచి బహుమానం కలుగుతుంది. అతను నిన్ను విడిపించగలిగిన వాళ్ళు, అంటే నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు అతను ఒకడు. నువ్వు అతని మాట జాగ్రత్తగా విను, దేవుని చిత్తం అయితే అతనే నీకు భర్త అయితే నీ స్టార్ తిరిగిపోద్ది బిడ్డ అని చెప్పింది అత్తే. ఎటకన పోతాను నీ కంటికి బుడపొక్కళ్ళంతా నాకు పెళ్లి చేస్తాను నువ్వా అనలా. అత్త మాట వినింది. అత్త మాట విని అతని మాట కూడా తీసుకొని ఆ సీజన్ అయిపోయేదాకా బోయాజు పొలము దాటి వేరే పొలంలోకి వెళ్ళలేదు. అంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి పట్టుకోవడం ద్వారా దేవుడు ఆ బిడ్డను దగ్గరుండి ఆయన చిత్తంలోకి రూట్లోకి తీసుకొని వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పంట కాలం ఎంతసేపు ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది అత్త? అత్త అంటుండ చూసా, నేను మిమ్మల్ని అత్త అంటున్నాను చూడండి. అంటే రూతు వాళ్ళ అది నయోమి అత్త అని నేను మిమ్మల్ని అత్త అంటున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అమ్మ పంటకాలం ఎంత ఉంటుంది? 3 నెలలు 4 నెలలు ఉంటుంది. సరే 5 నెలలు కూడా వేసుకోండి. గోధుమ పంట
5 నెలలు అయిపోయే లోపల బోయాజు మనసులో దేవుడు కార్యం స్టార్ట్ చేశాడు యేసునామములో. ఒకరోజు రాత్రి అత్త చెప్పింది, వెళ్ళి ఆయన పాదాల మీద పడుకొని అడిగింది, అయ్యా నువ్వు నన్ను విడిపించగలిగిన వాళ్ళలో ఒకడు వంట కదా. మా అత్త చెప్పింది, మీకు ఇష్టమైతే మీకు అనుకూలమైతే నాకు న్యాయం చేయండి, నన్ను వివాహం చేసుకోండి, మీ పితరుల బంధువుల పేరు నిలబెట్టండి అని అడిగింది. అమ్మా నాకు అతను ఒక మంచి మాట అంటాడు బిడ్డలు అక్కడ, నా కుమారి అంటాడు. చాలా ఆశ్చర్యం వేసి నాకు ఆ మాట చదివితే, నా కుమారి యెహోవా వలన నీవు దీవెన నొందిన దానవు, ఇదిగో నువ్వు చెప్పింది నిశ్చయంగా నీకు చేస్తానమ్మా. కానీ నాకంటే సమీప బంధువు నీకు ఇంకొకడు ఉన్నాడు, వాడిని రేపు ఉదయం అడుగుతాను, వాడు అదే తెలిచేస్తాను, వాడు ఓకే అంటే ఓకే, వాడు కానీ వద్దన్నాడంటే ఖచ్చితంగా నేనే నిన్ను విడిపిస్తానమ్మా అని చెప్పి ఆ తర్వాత రోజే ఆ గదిలోకి వెళ్ళి మనుషులందరినీ పిలిపించి మొత్తం మీటింగ్ పెట్టి వాడు కూడా పిలిచి, వాడు నా వల్ల కాదు అన్నాడు, పక్కన పడేసి అందరి ముందు చెప్తున్నాడు, ఇదిగో ఈ మహలోను భార్య అయిన ఈ రూతుని నేను సంపాదించుకున్నాను, ఈమెను నేను వివాహం చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఒంటరి విధవరాలు స్థానం నుంచి ఒక పేదరాలు పూట గడిచే స్థితిలో నుంచి దేవుడు ఆమె దగ్గర ఉండి ఆశ్చర్యకరమైన ఆలోచనలు సహాయాన్ని పంపి ఆమెను బోయాజుకు భారీగా ఏ ప్రాంతంలో ఏ పొలానికి ఆమె పరదేశిగా ఉండిందో అదే పొలానికి యజమానురాలిగా బెత్లెహేములోనే ఒక ధనవంతురాలిగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు మన పక్షమందు నిలబడితే మన బిడ్డలను కూడా ఆ విధంగా తీసుకెళ్ళిపోతాడు యేసునామంలో. అందుకే చిన్న కూతురు చెప్తుంటా, కూతురు నువ్వు అమెరికా పోవడం పెద్ద కష్టమేమీ కాదు, మన పాట అమెరికాలో చూసి చాలని యేసునామంలో. నాకు ఆ అమ్మాయే కావాలంటారు ఇక్కడ, అంతే. ఇంకా మన ఆశలన్నీ దెబ్బకి కొట్టేస్తాడు దేవుడు, అంతే. అది అంతా అంత చిన్న, అది పెద్ద కష్టమేం కాదు. ఆయన కార్యం చెయ్యాలి అంటే, సార్ మీకు అట్ట ఆలోచన ఉందా, అట్ట పంపించాలని ఉందా? ఎవరికి ఉండదమ్మా, బిడ్డలు బాగుపడి ఉంటుందా? అందరికీ ఎవరికి ఉండదు చెప్పండి, అందరికి ఉంటుందా? ఉండాలి కూడా. నాకు ఈ భారతదేశంలో ఉండే కుతంత్రాలు చూసి నాకు ఫస్ట్ నుంచి అదే ఆలోచన, నేను ఎట్ట వెళ్ళకపోయినాయో, నాకు ఎట్ట సేవ ఇచ్చావు, నేను నా బిడ్డలు నేను నా ముఖం బిడ్డలు నేను, మేము జీవితం అయిపోద్దు మాకు. పిల్లలైనా తీసుకెళ్ళిన ఆయన ప్రార్థన చేస్తుంటా అప్పుడప్పుడు. సరే, ఆయన చిత్తం. ఆయన అనుకుంటే ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపి స్థిరపరిచిన దాకా మనం దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు యేసునామంలో. అయితే మనం రూతు దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా ఆశ్రయించాలి. రూతు కూడా దేవుణ్ణి ఆశ్రయించలేదా? అత్త నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడుంటావు అక్కడే ఉంటానత్త, నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉంటానత్త. బా, ఒక చిన్న యవనస్తురాల్ని, ఆడపిల్లని, భర్తను పోగొట్టుకున్న ఒక పసి వయసులో ఉన్న యవనకాలంలో ఉన్న ఆడబిడ్డని దేవుడు చేయబట్టుకొని ఎంత ఉన్నత స్థాయి తీసుకెళ్ళిపోయాడో. గేటు తీసి గేట్ వేసుకునే వాచ్మెన్ స్థితిలో నుంచి మొదలైన మొర్దెకై జీవితాన్ని ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేర్చే వరకు దగ్గరుండి ఎంత జాగ్రత్త చూసుకున్నాడో. వెళ్ళారా? 16 సంవత్సరాలు రాజుగా సింహాసనం ఎక్కిన స్థాయి నుంచి సిరియా, ఐగుప్తు ప్రదేశాలంతట్లో అతని పేరు మారుమోగిపోయే వరకు బలమైన వృద్ధిని మరి ఉజ్జియాకు దేవుడిచ్చి ఎంత గొప్పగా స్థిరపరిచాడో అది కూడా చూసాం మనం. ఇంతమందిని దీవించిన దేవుడు శాంతక మనల్ని దేవుడు దీవించడా? మన మందిరం దేవుడు కట్టడా? వరగొండలో దేవుడు స్థిరపరచడా? ఆశ్చర్య సహాయాన్ని పంపడా? మన చేతులు పట్టుకొని ముందు నడిపించడా? బిడ్డ, నేను చెప్పింది మన గురించి వాళ్ళ గురించి కాదు, మన గురించే. మీ ధైర్యం తెచ్చుకోండి. అందుకే అడిగేది దేవుడిని అడగన తల్ల, ప్రభువా నా చేయి పట్టుకో. రూతు నడిపించేవంట కదా, నన్ను కూడా అలాగే నడిపించు. మొద్దుకి నడిపించేవంట కదా, నన్ను కూడా ఆశ్చర్యకరమైన సహాయములు పంపి నా జీవితాన్ని కట్టు తండ్రి. నాకు నువ్వు అక్కడివే ఆధారం. పాట పాడటం కాదు, నిజంగా ఆధారపడాలి దేవుడి మీద. బంధువులు లేరయ్యా, రక్త సంబంధికులు లేరయ్యా, ఉన్నా వ్యర్థమయ్యా అని పాడితివి. పదం లేసి బంధువులు జరుగుతుంటివి. అది అట్లా అబద్ధం ఉంది ఆ పాట. ఆదరించువారే లేరు, ఓదార్చేవారే లేరు, పలకరించే దిక్కే నాకు కరువైందయ్యా. ఎలా ఉన్నావని నన్నెవరు అడుగలేదే, ఏమైపోయావని నన్నెవరు అడుగలేదే, ఎందుకీ బ్రతుకని కన్నీరు విడిచానయ్యా. మరణమే మేలని మరణము కోరానయ్యా. కుమారుడా అంటూ నా దగ్గరికి వచ్చావి అని పాడితివి. పదం లేస్తే ఇంకా అదే మాట మీద ఉండాలి మనం. నాకు దేవుడు తప్ప ఎవరు లేరు, నాకు దేవుడు తప్ప ఎవరు లేరు,
నా దేవుడే, నా దేవుడే, నా దేవుడే అట్లా పిచ్చి పట్టాలక్క మనకి. అప్పుడు దేవుడు నీ చెయ్యి పట్టుకుంటాడు యేసునామములో, అంతే. ఆయన ఒక్కసారి నీ చెయ్యి పట్టుకుంటే నిన్ను స్థిరపరిచేదాకా వదలడు 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 వదలడు, అంతే యేసునామములో. కొడాలనిపించట్లా, చెప్పట్లా, కొడబాకండిలే. ఎందుకు? అడుక్కొని 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 అయిపోయింది నా జీవితం అంతా లాస్ట్ దాకా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇశ్రాయేల్ పాస్టర్ చెయ్యి పట్టుకొని అనుకున్న స్థాయికి స్థిరపరిచేదాకా ఆశ్చర్యకరమ సహాయం పంపుతూనే ఉంటాడు యేసునామంలో. మీ చేతులు పట్టుకొని మీకు పంపుతాడు, నాకు పంపుతాడు, మా శాంతకకు పంపుతాడు, వరుగుండకు పంపుతాడు, ఎల్లాపాలెంకి పంపుతాడు, నెల్లూరుకు పంపుతాడు, ముత్తుకూరుకు పంపుతాడు, పంపుతూనే ఉంటాడు. ఆయన స్థిరపరిచేదాకా మనలను వదలని దేవుడు, వదలని దేవుడు, వదలని దేవుడు. రూతును ఆశీర్వదించిన దేవుడు. ఇంకొక అంగోడు నా పేరు ఎస్తేరును ఆశీర్వదించిన దేవుడు. బానిస పిల్లగా జీవితాన్ని స్టార్ట్ అయ్యి రాణిగా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు కదా ఆ బిడ్డనే. ఇలా మనం ఒకరినొకరు గుర్తు చేసుకుంటే, చేపలు పట్టేవాడిని, రాత్రంతా చేపలు పట్టినా, రాత్రంతా వేట చేసిన ఒక్క చేప కూడా పడలేని నిస్సహాయితలో ఉన్న ఒక వ్యక్తిని అరగంట సేపు మాట్లాడితే 3,000 మంది మారారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది మారారు తల్లే? 3,000 మంది ఒకసారి, 5,000 మంది ఒకసారి, 8,000 మంది రెండు ప్రార్థనలకు 8,000 మంది ఆత్మలు పట్టారు, అంతే. చిన్న విషయం కాదు అది. ఒక చేప పడ్డ చేతగానుడిని 8,000 మంది ఆత్మలు పట్టేవాడు చేశాడు దేవుడు. చేస్తాడు తమ్ముడా దేవుడు మనకి. విశ్వసించక్క, దేవుని పడకక్క, దేవుణ్ణే ఆశ్రయించమ్మా, దేవుణ్ణే ఆశ్రయించే తమ్ముడా, ఎవరి మీద ఆధారపడద్దు. అప్పుడే ఆశ్చర్యకరమైన సహాయం మన కొరకు దేవుడు దింపుతాడు. ఈ మాటలు దేవుడు మనకి, మన సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతసేపు అయిందమ్మా? 40